వరల్డ్ ఫేమస్ లీడర్ పుతిన్ మన ఇండియాకి వచ్చినాక డెలిగేట్స్ లిస్ట్ ఇండియాకి వచ్చే డెలిగేట్ లిస్ట్ పెరిగింది బాగా. అందరూ కూడా ఇండియా కళ్ళే చూస్తున్నారు. సేఫ్ హెవెన్ ఎక్కడంటే ఇండియా, ఇక్కడ పెట్టుకుంటే మనకి సేఫ్ అనే ఉద్దేశంతో అందరికి వస్తుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా యూరోపియన్ ఇంకా మీద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవన్నీ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో క్వాడ్ది కూడా మీటింగ్ ఉంది. క్వాడ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి జనవరిలో ఉంది. సో ఢిల్లీకి ట్రంప్ కూడా వస్తున్నాం అని ఆయనే డిక్లేర్ చేశారు. సో దానివల్ల ఇంకా మనకి కొంచెం పాజిటివ్ వస్తుందా అంటే ఆయన వచ్చే లోపలే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరుగుద్ది అనేది ఎక్స్పెక్టేషన్. దాని అనుగుణంగా ఈ డిసెంబర్లో జరుగుతుందా జనవరిలో జరుగుతుందా అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడే జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది ఆ న్యూస్. సో అప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ సీజ్ ఫైర్ అయిన రోజు 1000 పాయింట్స్ పెరిగింది, గ్యాప్ అప్ అయింది 400 పాయింట్స్, నెక్స్ట్ మళ్ళీ 600 పాయింట్స్ పెరిగింది, 1000 పాయింట్స్ పెరిగింది. అట్లానే ఇది ఈ న్యూస్ వచ్చిన రోజు డెఫినెట్ గా పాజిటివ్ వైబ్స్. అంటే డిసెంబర్ లో వస్తే కనుక మార్కెట్ 27,000 టచ్ అవ్వచ్చా అంటే నిఫ్టీ 27 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ 90 డేస్ చూసుకుంటే డెలిగేట్స్ లిస్ట్ చూస్తే మతిపోతుంది. సో షేక్ అనమాట వరల్డ్ మొత్తం. సో ఎవ్రీవన్ వాంట్స్ టు కమ్ టు ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి. సో ఇండియాతో చూస్తున్నారు. సో యుఎస్ ట్రేడ్ డీల్, యూరోపియన్ ట్రేడ్ డీల్ కూడా జరుగుతోంది. జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో జరగచ్చు. అంటే EU కంట్రీస్ 27 కంట్రీస్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు ఇండియా. మనతో అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నారు. ఎందుకంటే యుఎస్ తో కట్ అయిపోయింది దాదాపుగా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేశాడు, ఆయన డిక్లేర్ చేశాడు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా డిఫెన్స్ లో కూడా వాళ్ళ జీడిపిలో 3 to 5% పెంచుతున్నారు. దానివల్ల మన డిఫెన్స్ కంపెనీస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 1.5 నుంచి డిఫెన్స్ అంత లేదు. సో ఈ నెక్స్ట్ 2 to 3 years పెట్టుకుంటే డిఫెన్స్ సెక్టర్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. స్తబ్దతగా ఉన్నది, కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లిస్ట్ చూస్తే మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్, బ్రెజిల్ డి సిల్వా, ఫ్రెంచ్ మాక్రాన్, జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్, జర్మనీ ఛాన్సలర్, అంటే ఇంకా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అందరి చూపు కూడా ఇండియా మీదే ఉంది. సో మోడీతో డీల్ కుదుర్చుకోవాలి, ఇండియాతో డీల్ కుదుర్చుకోవాలి అనేది ఎక్స్పెక్టేషన్ వస్తుంది. ఇట్స్ రియలీ ఇస్ ఫంటాస్టిక్. ఎందుకంటే వరల్డ్ మొత్తం మన సైడే ఉంది కాబట్టి సేఫ్ హెవెన్ ఇక్కడే అనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ కూడా రావచ్చు. ఈ సంవత్సరం రాని ఇన్వెస్ట్మెంట్స్ 2026 లో అందరికీ కూడా బ్రాడర్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో బ్రాడర్ మార్కెట్ పెరిగినప్పుడు మనకి మిడిల్ అండ్ స్మాల్ అంటే మిడిల్ క్లాస్ స్మాల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ బ్రాడర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లార్జ్ క్యాప్ లో ఎక్కువ మంది చేయరు. సో దానివల్ల మనకి బ్రాడర్ మార్కెట్ పెరిగినప్పుడు అందరికి డబ్బులు వచ్చిన అందరికి హ్యాపీగా ఉంటుంది. సో డెఫినెట్ గా 2026 లో మంచి రిటర్న్స్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఏదేమైనా యుఎస్ ట్రేడ్ డీల్ జరగాలి. ట్రంప్ ఫునిటివ్ టారిఫ్ కూడా అంత నిలబడేట్టు కనపడట్లా. ఎందుకంటే కోర్టులో కూడా నడుస్తోంది. అతి తొందరలో కూడా దానికి ట్రంప్ కి ఎగెనెస్ట్ గా రావచ్చు. ఇండియా మీద ఎందుకు అంత టారిఫ్ వేస్తున్నారు, ఇండియాతో మనం డీల్ కుదుర్చుకోవాలనే ప్రెజరైజ్ చేస్తున్నారు ఆయన్ని. సో డెఫినెట్ గా అది మంచి తరుణం. సో ఆయన కూడా దిగొచ్చి దాదాపుగా మెత్తపడ్డట్టే. సో ఆయనే డిక్లేర్ చేసి నేను ఇండియాకి వెళ్తున్నా అని చెప్పారు కాబట్టి సో ఒక పక్కన చెప్తూనే మళ్ళీ ఇంకో పక్కన కొంచెం గిల్లి కజ్జాలు ఉంటాయి. సో అదే కొంచెం పెయిన్ వస్తుంది. ఏదేమైనా స్ట్రెంగ్త్ అనేది టారిఫ్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం తగ్గింది అనుకోవచ్చు. డీల్ కుదరాలి. డీల్ కుదిరిన రోజు మనకి మార్కెట్ సినారియో మారే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా ట్రిగర్ పాయింట్ కోసం మార్కెట్ చూస్తుంది అనుకోవచ్చు. ఒక రకంగా కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. సో డెఫినెట్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అవ్వాలంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు హెవీగా అవుతుంది, బ్రేక్ డౌన్ అయినా హెవీగా అవుతుంది ఆ న్యూస్ ని బట్టి. సో ఆ న్యూస్ కోసమే చూస్తున్నాం కాబట్టి పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఇవి మనసులో పెట్టుకుంటే డెఫినెట్ గా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.